నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. ఇలాగ చేశారు దేశమెలా బ్రతుకుదామని. విజయవాడ ఎంత ఉండేది ఇంతే. విజయవాడ అంతైపోయింది అంటున్నాం. బొవ్వ పెట్టే భూములన్నిటినీ కూడా బిల్డింగులుగా మార్చేసాం. ఇలాగ చేశారు దేశమెలా బ్రతుకుదామని. ఏది చుక్క నీరు కంటి చెమ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. తనువంతా మేకప్పులు తగిలించారే. అర్థం కూడా బోరు కొట్టేసేంత. ఎప్పుడు పోతానో ముందు నుంచి అదే అంత. తనువంతా మేకప్పులు తగిలించారే, మంచి మనిషి తయారయ్యాడా బొమ్మ తప్ప. మంచి మనిషి తయారయ్యాడా బొమ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. ప్రతిదీ తన ఇంట్లో ఖరీదైన వస్తువేనట. ప్రతిదీ తన ఇంట్లో ఖరీదైన వస్తువేనట. ఇంటికి రాగానే చూడండి, ఆ షాండర్ చూడండి, దుబాయ్ నుంచి తెప్పించా. ఈ ఫ్రిడ్జ్ చూడండి, ఈ మంచం చూడండి, ఎట్లా నుంచి తెప్పించా. ప్రతిదీ తన ఇంట్లో ఖరీదైన వస్తువేనట, పనికి రానిదేది లేదట. లలిత గారు ఈ మధ్య ఇల్లు కూడా మార్చారు పాపం. ఇల్లు అవుతుంది పాపం, ఏది వదలం. పనికి రానిదేది లేదట. ఈ జాగ్రత్తగా ఉండండి చరణం. ప్రతిదీ తన ఇంట్లో ఖరీదైన వస్తువేనట, పనికి రానిదేది లేదట మా అమ్మమ్మ తప్ప. ఏవేవో పోయాయని ఏడుస్తారెందుకు. అది పోయింది, సరిగ్గా అది రాలేదు, ఇది నష్టం వచ్చింది అని. ఏవేవో పోయాయని ఏడుస్తారెందుకు. ఏమి వెంట తెచ్చారట ఈ జన్మ తప్ప. ఏమి వెంట తెచ్చారట ఈ జన్మ తప్ప. ఎంత సృజన శక్తి ఉంది ఈ మనిషికి రెంటాలా. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇక్కడ కూర్చొని ఉండగా మరో గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తయారు చేసేసి రేపు అమెరికాలో నాటకం కూడా వేయించేస్తారండి పాపం. అంటే అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు సార్ మీరు గుమ్మడి గారు కాలిఫోర్నియాలో. ఏంటి సార్ మాకు చెప్పలేదు అని డాలస్ నుంచి ఫోన్ చేస్తాను. ఒరే నాయన నేను నరసరాపేటలో ఉన్నారా బాబట్టి అడిగినా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా అయిపోయింది. ప్రతి వాడు దాని వెనకాల పడుతున్నాడు. ఎంత సృజన శక్తి ఉంది ఈ మనిషికి రెంటాల వెంకటేశ్వర గారు రాసిన గజలు ఇది. ఎంత సృజన శక్తి ఉంది ఈ మనిషికి రెంటాల. అన్నిటినీ కాపీ కొట్టేస్తున్నారు, అన్నిటికీ డూప్లికేట్ తయారు చేస్తున్నారు. కానీ ఏది నకిలీ కానిది అమ్మ తప్ప. కానిది అమ్మ తప్ప. కాబట్టి మీరందరూ గొప్ప అమ్మలు. మీలో ఏ టాలెంట్ అయినా ఉండొచ్చు పోవచ్చు, డబ్బులు ఉండొచ్చు పోవచ్చు, కానీ అమ్మతనం మాత్రమే ఈ ప్రపంచాన్ని శాంతిగా నడిపించగలదని నమ్మేవాడిని నేను. కేవలం అమ్మలు మాత్రమే
ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నడిపించగలరు. అది శివాజీ తల్లి కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళ తల్లులందరూ కూడా ఎందుకు చెప్తాం వాళ్ళ గురించి. మన పిల్లలు సరిగ్గా లేరంటే ఎక్కడో మన పెంపకంలోనో లోపం. మనం పంపకాలకే చూసి బతుకుతున్నాం. మనం అందరం కూడా ఏం పంచాలా సంపాదించండి, కానీ పెంపకంలో ఉన్నటువంటి అనురాగం, ఆత్మీయత. మా అమ్మ చనిపోయిన తర్వాత అస్థికలు నేను గంగలో కలుపుతూ, అమ్మా నాకు నువ్వేమి ఆస్తి ఇచ్చావో తెలీదు, కానీ అస్తిత్వం ఒకటి ఇచ్చావు. నా నాలుక మీద నువ్వు నేర్పిన ఈ భాష కోసమే జీవితాంతం భాషలాగే బతుకుతానమ్మా.